ఓకే. మనం నిన్నటి క్లాస్‌లో ఏం చూసుకున్నాము? బ్యాక్టీరియల్ డిసీజెస్ అనేవి చూసాము. ఫిషెస్‌లో బ్యాక్టీరియల్ డిసీజెస్ జస్ట్ పిక్చర్స్ ఒక్కొక్కటి చూపిస్తాను. మీకు గుర్తొస్తది. సో, మనం నిన్న మొత్తం 10 బ్యాక్టీరియల్ డిసీజెస్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఏంటి? ఫర్నక్లోసిస్ డిసీజ్, కాలుమ్నారిస్ డిసీజ్, విబ్రియో డిసీజ్, ఫిన్ అండ్ టెయిల్ రాట్ డిసీజ్, డ్రాప్సీ డిసీజ్, కార్టన్ మౌత్ డిసీజ్, ట్యూబర్క్లోసిస్ డిసీజ్, బ్యాక్టీరియల్ గిల్ డిసీజ్, ఎడ్వర్సెల్లా డిసీజ్, సూడోమోనాసిస్ ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. సో, ఒక్కొక్కటి జస్ట్ పిక్చర్స్ అలా ఒక పాయింట్ వ్యూ వేస్తూ ఉండండి. సో, ఈరోజు నేను స్ట్రిమ్స్ డిసీజెస్ అనేవి చెప్తున్నాను. స్ట్రింప్ బ్యాక్టీరియల్ డిసీజెస్. టెయిల్ అండ్ ఫిన్ రాట్ డిసీజ్ అంటే టెయిల్స్ ఎఫెక్ట్ అవుతాయి. కార్టన్ మౌత్ అంటే మౌత్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ రావడం. బ్యాక్టీరియల్ గిల్ డిసీజ్ అంటే గిల్స్ అనేవి బ్లాక్ అవడం బ్యాక్టీరియా వల్ల. ఓకే. ఎడ్వర్సిలోసిస్ బాడీ పైన ఎక్కువ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. సూడోమోనాసిస్ ఇది కూడా బ్యాక్టీరియా బాడీ పైన ప్యాచెస్ ఊన్స్ అవుతాయి. సో ఈరోజు మన క్లాస్ ఏంటి? బ్యాక్టీరియల్ డిసీజెస్ అక్కర్ ఇన్ స్ట్రిమ్ ఫార్మింగ్. ప్రాన్స్ లో స్ట్రిమ్స్ లో వచ్చే బ్యాక్టీరియల్ డిసీజెస్. జనరల్లీ వీ హ్యావ్ 3 here. Rickettsial infection, vibriosis, brown spot, shell disease. ఓకే, 3 కూడా బ్యాక్టీరియల్ డిసీజెస్. ఫస్ట్ రికేషియల్ ఇన్ఫెక్షన్స్ చూస్తే, సో పిక్చర్ చూడండి. ఇక్కడ ఆరో మార్క్స్ తోటి డినోట్ చేశారు. నా వాయిస్ వినిపిస్తుంది కదా మీకు? ఒకరు రెస్పాండ్ అవ్వండి. ఎస్ మ్యామ్. ఓకే, ఇక్కడ చూడండి ఆరో మార్క్స్ చూపిస్తున్నానంటే నేను చెప్పేది వింటూ మీరు అక్కడ చూడాలి. దిస్ ఇన్ఫెక్షన్ ఈస్ నాట్ రికార్డెడ్ ఎట్ ఫ్రమ్ ఇండియన్ వాటర్స్. సిస్టమిక్ rickettsial infections were reported from cultured Penis monodon from Malaysia and Singapore. సో మన ఇండియాలో అయితే ఈ రికెట్షియల్ ఇన్ఫెక్షన్స్ అనేది ఇప్పటి వరకు మన ఇండియన్ వాటర్స్ లో కనబడలేదు. ఎక్కువగా ఇది పీనియస్ మోనోడన్స్ లో వచ్చేసి మలేషియా, సింగపూర్ వాటర్ ఏరియాస్ లో అక్కడ కల్చర్ చేస్తున్నప్పుడు ఈ డిసీజ్ అనేది అవుట్ బ్రేక్ అయింది. నెక్స్ట్, ఇన్ పీనియస్ మోనోడన్ the rickettsia occurred with large cytoplasmic vacuoles where it is formed మైక్రో కాలనీస్. ఇక్కడ ఏంటంట సైటోప్లాస్మిక్ వాక్యూల్స్ అంటే హోల్స్ లాగా ఫామ్ అవుతాయి. అవన్నీ మైక్రో కాలనీస్, చిన్న చిన్న కాలనీస్ లాగా ఫామ్ అవుతాయి. డయామీటర్ వచ్చేసి 19 to 30 సెంటీమీటర్స్ ఫీట్స్ ఇన్ డయామీటర్స్ చొప్పున మనకి వాక్యూల్స్ అనేవి ఫామ్ అవుతాయి. అంటే ఎంటీ గ్యాసెస్ లాగా ఫామ్ అవుతాయి. చూడండి, ఇంకా చూడండి ఇక్కడ ఉబ్బినట్టుగా కనిపిస్తుందా మీకు ఇందులో? చూడండి, in heavy infection, cells with rickettsial inclusions were widespread in mesodermally and ectodermally derived tissues. సో ఇది ఎక్కువగా ఇన్ఫెక్షన్ ఎక్కడ చూపిస్తుంది? మీసోడర్మ్స్, ఎక్టోడర్మ్స్ లేయర్స్ లో, టిష్యూ లేయర్స్ లో ఎక్కువగా చూపిస్తుంది. ఎండోడర్మల్ రీజియన్స్ లో పెద్దగా ఏమీ చూపించట్లేదు. బట్ మిడ్గట్ హెపటోపాంక్రియాస్ సీకే ఏరియాలో ఇన్ఫెక్ట్ చూపిస్తుంది. అక్కడ మిడ్గట్ హెపటోపాంక్రియాస్ సీకే దగ్గర ఎక్కడ మీసోడర్మలీ, ఎండోడర్మలీ ఈ టిష్యూస్ ని అది ఇన్ఫెక్ట్ చేస్తుంది. నెక్స్ట్, ఎక్స్పెరిమెంటల్లీ ట్రీట్మెంట్ యూజింగ్ మెడికేటెడ్ ఫీడ్స్. ఏం చేస్తారంటే ఎక్స్పెరిమెంటల్ గా ట్రీట్మెంట్ ఫీడ్స్ లో మెడికేషన్ ఇస్తున్నారు. ఎలా? ఆక్సిటెట్రాసైక్లిన్ ని 1000 kg ఉందనుకోండి, దానికి ఎంత ఇస్తున్నారు? 1.5 to 2.5 kg ఆక్సిటెట్రాసైక్లిన్ ని వాళ్ళు ఫీడింగ్ లో యాడ్ చేసి ఇస్తున్నారు. నెక్స్ట్, విబ్రియోసిస్. చూడండి, విబ్రియోసిస్ కామన్ బ్యాక్టీరియల్ డిసీజ్ ఆఫ్ స్ట్రిమ్స్. కామన్ గా బ్యాక్టీరియా వల్ల వచ్చే డిసీజెస్ లో విబ్రియోసిస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎక్కువగా వచ్చే డిసీజ్. ఓకే. నెక్స్ట్, ఈ గ్రామ్ నెగటివ్, ఇది గ్రామ్ నెగటివ్ మొటైల్ రాట్ టైప్ బ్యాక్టీరియా. సో ఇది మూవ్ అవ్వే బ్యాక్టీరియా. కాస్టివ్ ఏజెంట్ వచ్చేసి మనకి విబ్రియో హార్వెస్టింగ్, విబ్రియో వల్నిఫికస్,
పారాహిమోలైటికస్ అంటే ఓన్లీ విబ్రియో స్పీసెస్ వల్లనే ఈ విబ్రియోసిస్ డిసీజ్ అనేది వస్తుంది. ససెప్టబుల్ స్పీసెస్ ఏవైతే డిసీజ్ నుంచి ససెప్టబుల్ తట్టుకోగలవని చూస్తే all stages of all culture streams are susceptible in stress conditions లో susceptible అవుతాయి. నెక్స్ట్ విబ్రియోస్ సంబంధించి పాథాలజీ అంటే సిమ్టమ్స్ మనకి ఎలా కనిపిస్తాయి చూస్తే ద కామన్ పాథలాజికల్ సైన్ అసోసియేటెడ్ విత్ విబ్రియోసిస్ ఈజ్ హై మోర్టాలిటీ మ్యారిబన్ స్ట్రీమ్ ఎక్కువ ఏంటంటే సడన్ గా మోర్టాలిటీస్ అని చనిపోవడం జరుగుతుంది. అపియరెన్స్ ఇన్ హైపోసిక్ అండ్ ఆఫెన్ కమ్ ఇన్ టు పాండ్ సర్ఫేస్ ఏమవుతాయి పాండ్ సర్ఫేస్ పైకి వచ్చేస్తాయి ఎక్కువగా అంటే సర్ఫేస్ పైన తేలాడుతూ ఉంటాయి. సెకండ్ రెడ్డింగ్ ఆఫ్ స్ట్రిమ్ షెల్ అండ్ అపెండేజెస్ నిక్రోసిస్ విత్ బ్లాకెనింగ్ సో గిల్స్ ఏమవుతాయి బ్లాక్ అయిపోతాయి అపెండేజెస్ అనేవి నిక్రోసిస్ అంటే పాడైపోవడం కట్ అయిపోవడం జరుగుతుంది. సో స్ట్రింప్ యొక్క బాడీ షెల్ ఎలా మారిపోతుంది అంటే రెడ్ కలర్ లోకి మారిపోతుంది. నెక్స్ట్ ప్రెసెన్స్ ఆఫ్ లుమినిసెన్స్ ఇన్ ఎఫెక్టెడ్ స్ట్రింప్ సో ఇది ఏంటంటే మనకు కనుక విబ్రియోసిస్ వచ్చిందో లేదా ఎలా తెలుసుకోవాలి అంటే వాటిని డార్క్ చాంబర్ లోకి తీసుకెళ్ళాలి. సో లైట్ లేని రూమ్ లో పెడితే కనుక విబ్రియోసిస్ బ్యాక్టీరియా అనేది షైన్ అవుతుంది లుమినిసెంట్ అంటే లైటింగ్ అనేది చూపిస్తుంది. సో అప్పుడు మనం పర్టికులర్ గా స్ట్రింప్ ని ఇది విబ్రియోసిస్ వల్ల విబ్రియోసిస్ వచ్చింది అని మనం ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ ట్రీట్మెంట్ వచ్చేసి చూడండి డిస్ఇన్ఫెక్షన్ ఆఫ్ ఇంటేక్ వాటర్ సో వాటర్ లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎక్కువగా వస్తుంది కాబట్టి వాటర్ లో డిస్ఇన్ఫెక్షన్ చేయాలి. ఏం చేస్తున్నాం ఇక్కడ ppm పార్ట్స్ పర్ మిలియన్ ఫార్మలిన్ ని 100 నుంచి 200 ppm రేంజ్ లో తీసుకుంటున్నాము. యాంటీ మైక్రోబియల్ ప్రిపరేషన్ అప్లికేషన్స్ త్రూ ఫీడ్స్ లో ఏంటి ఆక్సాలిక్ యాసిడ్ ని 0.6 ppm అండ్ సెఫ్రాక్సిన్ ని 0.5 mg per kg ఫిషెస్ ని తీసుకొని వాటిని ఫుడ్ లో ఇంక్లూడ్ చేసి ఇస్తున్నాము. సో డిస్ఇన్ఫెక్షన్ దేంతో చేస్తున్న ఫార్మలిన్ సొల్యూషన్ ని 100 to 200 ppm ఉన్న కాన్సన్ట్రేషన్ ఉన్న సొల్యూషన్ ని యూజ్ చేస్తున్నాము. నెక్స్ట్ బ్రౌన్ స్పాట్ షెల్ డిసీజ్ సో పేరులోనే షెల్ అనేది బ్రౌన్ గా అయిపోయి స్పాట్స్ అనేవి వస్తాయి షెల్ పైన. సో పిక్చర్ చూడండి ఇక్కడ సో చూసారా ఇక్కడ బ్రౌన్ గా అయిపోయింది అక్కడక్కడ స్పాట్స్ లైక్ స్ట్రక్చర్స్ కూడా మీకు బ్రౌన్ స్ట్రక్చర్స్ కనిపిస్తున్నాయా చూడండి. అదే ఉంటుంది ద అబోవ్ రిఫరెన్స్డ్ నేమ్స్ ఆర్ సిమ్టమ్స్ ఆఫ్ బ్యాక్టీరియల్ డిసీజ్ కాజ్డ్ బై గ్రూప్ ఆఫ్ బ్యాక్టీరియా సో ఈ గ్రూప్ ఆఫ్ బ్యాక్టీరియా వల్ల కూడా వస్తుంది. The disease is recorded from the freshwater prawns as well as from the Peneus species cultured in India. So ఈ బ్రౌన్ స్పాట్ డిసీజ్ అనేది ఎక్కువగా ఇండియాలో కల్చర్ చేస్తున్నప్పుడు పీనియస్ స్పీసెస్ లో ఫ్రెష్ వాటర్ ప్రాన్స్ లో ఎక్కువగా ఈ డిసీజ్ ని అబ్జర్వ్ చేయడం జరిగింది. నెక్స్ట్ కాస్టివ్ ఏజెంట్ దేని వల్ల ఈ డిసీజ్ వస్తుంది అంటే విబ్రియో స్పీసెస్ సూడోమోనాస్ స్పీసెస్ వల్ల ఎక్కువగా ఈ బ్రౌన్ స్పాట్ షెల్ డిసీజ్ అనేది స్ట్రీమ్స్ లో వస్తుంది. నెక్స్ట్ కంట్రోల్ మెజర్స్ ఏ విధంగా కంట్రోల్ చేయాలి అంటే ప్రొవైడింగ్ బెటర్ వాటర్ క్వాలిటీ రిమూవల్ ఆఫ్ ఇన్ఫెక్టెడ్ అండ్ డెడ్ ప్రాన్స్ రెడ్యూసింగ్ ది స్టాక్ అండ్ అడిక్వేట్ న్యూట్రిషన్ హెల్ప్ టు కంట్రోల్ ది డిసీజ్ అంటే మనం వాటర్ క్వాలిటీని మంచిగా మెయింటైన్ చేయాలి. ఏదైతే ఇన్ఫెక్టెడ్ స్పీసెస్ ఉంటాయో వాటి నుంచి రిమూవ్ చేసేయాలి. తర్వాత ఎక్కువ క్రౌడ్ గా ఉండేటట్టు చూసుకోకూడదు. పాండ్ డెన్సిటీకి తగ్గట్టుగానే స్టాక్ ఉండాలి. ఎక్కువ స్టాక్ ఉన్న ఓవర్ క్రౌడెడ్ వల్ల ఒక స్ట్రీమ్ ఇంకో స్ట్రీమ్ కి ఈజీగా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఓవర్ క్రౌడెడ్ కాకుండా లిమిటెడ్ డెన్సిటీ తోటి లిమిటెడ్ స్టాక్ చేయాలి మనము. న్యూట్రిషన్ తో మనం హెల్ప్ చేయాలి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా న్యూట్రిషన్ లో ఈ వైటమిన్స్ వాళ్ళకి కలిపి ఇవ్వడం వల్ల వీటి యొక్క ఇమ్యూన్ సిస్టమ్ అనేది బూస్ట్ అవుతుంది ఇంప్రూవ్ అవుతుంది. సో ఆ విధంగా మనం కంట్రోలింగ్ మెజర్స్ అనేవి తీసుకోవాలి. నెక్స్ట్ ట్రీట్మెంట్ వచ్చేసి ఫీడింగ్ వచ్చేసి అంటే ఫీడింగ్ లో టెరామైసిన్ అనేటువంటిది ఇంక్లూడ్ చేసి ఎలా ఇస్తున్నాం ఒక kg ఫీడ్ లో కలిపాం అనుకోండి 0.45 milligrams ని యాడ్ చేసి 2 weeks ఇస్తాం. అలాగా యాడ్ చేసి 2 weeks 0.45 milligrams ఇవ్వాలి. నెక్స్ట్ బాత్ ట్రీట్మెంట్ అంటే ఒక టబ్ లో తీసుకొని వాటర్ వేసి ఏవైతే ఇన్ఫెక్టెడ్ స్ట్రిమ్స్ ఉంటాయో వాటిని మాత్రమే వేసి
0.05 to 1.0 milligrams ఆఫ్ మాలకైడ్ గ్రీన్ సొల్యూషన్ తీసుకుంటాం. మాలకైడ్ గ్రీన్ సొల్యూషన్ ఎలా తీసుకుంటాం, ఒక లీటర్ కి 0.05 టు 1 చొప్పున తీసుకొని వాటర్ బాతింగ్ అనేది చేస్తాము. బ్రౌన్ పర్షల్ డిసీజ్ నుంచి కొంతవరకు క్యూర్ అవ్వచ్చు. ప్రివెన్షన్ ఏం చేసుకోవాలి చూస్తే, ప్రిఫర్ రెగ్యులర్ వాటర్ ఎక్స్చేంజ్. సో వాటర్ ఎక్స్చేంజ్ అనేది రెగ్యులర్ గా చేస్తూ ఉండాలి, మానిటర్ చేసుకోవాలి. కీప్ ద ట్యాంక్ క్లీన్. సో డెడ్ అండ్ ఆర్గానిక్ మ్యాటర్ అండ్ ఎక్స్క్రిటరీ మెటీరియల్ అనేటువంటిది బాటమ్ లో ఎక్కువగా అక్యుములేట్ అయిపోకుండా ఎప్పటికప్పుడు డ్రైన్ అవుట్ చేస్తూ ఉండాలి. థర్డ్, క్లీన్ ద ఫిల్టర్ రెగ్యులర్లీ. సో ఏవైతే ఫిల్టర్స్ యూస్ చేస్తున్నామో వాటిని ఎప్పటికప్పుడు రెగ్యులర్ గా క్లీన్ చేస్తూ ఉండాలి. ఫోర్త్, అవాయిడ్ ఓవర్ క్రౌడింగ్ ది ట్యాంక్. సో డెన్సిటీకి మించి స్టాకింగ్ అనేది చేయకూడదు. యూస్ ఫ్లేక్ ఫుడ్స్ విత్ 1 month ఆఫ్ ఓపెనింగ్. సో ఫ్లేక్ ఫుడ్స్ ని మాత్రమే మనం యూజ్ చేయాలి. నెక్స్ట్, యూజ్ డిస్ఇన్ఫెక్ట్ నెట్స్ అండ్ అదర్ ఎక్విప్మెంట్స్. ఏ ఎక్విప్మెంట్ యూజ్ చేసినా ప్రతిసారి డిస్ఇన్ఫెక్ట్ చేస్తూ ఉండాలి. ఒకసారి యూజ్ చేసింది క్లీన్ చేయకుండా ఇంకొకసారి యూజ్ చేస్తే ఇన్ కేస్ స్పోర్ట్స్ కానీ బ్యాక్టీరియా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ నెట్ ని యూజ్ చేస్తున్నాము, నెట్ ఒకసారి యూజ్ చేసినప్పుడు ఆ పాండ్ లో బ్యాక్టీరియల్ డిసీజ్ అనేది వచ్చింది. సో ఆ బ్యాక్టీరియాస్ ఏమవుతాయి, ఆ నెట్ కి అటాచ్ అయిపోతాయి. అదే ఒక గంట తర్వాత మళ్ళీ ఆ నెట్ యూజ్ చేసాం అనుకోండి, ఏమవుతుంది, అదే నెట్ తీసుకెళ్లి వేరే పాండ్లు పక్క పక్కన మనకి ఫార్మర్స్ కి 2-3 ఉంటాయి, పక్క దాంట్లో పెట్టి ఆటోమేటిక్ గా ఈ ఎక్విప్మెంట్స్ త్రూ బ్యాక్టీరియా అనేది వేరే పాండ్ కూడా ట్రాన్స్మిట్ అవుతుంది. సో ఆ విధంగా మనం ఏ ఎక్విప్మెంట్స్ యూజ్ చేసినా ఎప్పటికప్పుడు డిస్ఇన్ఫెక్ట్ చేసుకుంటూ ఉండాలి. If the tank is well maintained and the fish fed a healthy diet, outbreaks of any bacterial disease are unlikely. అంటే బ్యాక్టీరియల్ డిసీజ్ గనక స్ట్రీమ్స్ కల్చర్ లో రాకుండా ఉండాలి అంటే వాటర్ ఎక్స్చేంజ్ బాగా ఉండాలి, ట్యాంక్ ఎప్పటికప్పుడు నీట్ గా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి, వాటి యొక్క ఫీడ్ అనేది హెల్తీ డైట్ కనుక మనం ప్రొవైడ్ చేయగలిగితే బ్యాక్టీరియల్ డిసీజ్ అనేవి అసలు వచ్చే ఛాన్సెస్ అనేవి ఉండవు అని చెప్తున్నారు అనమాట. సో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఇందులో మీకు? ఎనీ క్వశ్చన్స్ రిగార్డింగ్ దిస్ బ్యాక్టీరియల్ డిసీజెస్? స్ట్రిమ్ బ్యాక్టీరియల్ డిసీజ్ విషయంలో ఏమైనా ఉందా? డౌట్స్ ఉన్నాయా? లేవు కదా. ఇప్పుడు మీకు మళ్ళీ ఇంకొక పీపీటీ ప్రెజెంట్ చేస్తాను. సో ఈ 3 డిసీజే కాకుండా మనకి ఇంకా డిఫరెంట్ డిసీజెస్ అనేవి ఉన్నాయి. జస్ట్ ఒక 1 minute అలా వెయిట్ చేయండి, ఓపెన్ చేస్తున్నా. ఒక్క నిమిషం వెయిట్ చేయండి, ఓపెన్ చేస్తున్నాను.
ఓకే, చూడండి స్క్రీన్ షేర్ చేస్తున్నా. సో కనిపిస్తుందా? సో కనిపిస్తుంది కదండి మీకు క్లియర్ గా? చెప్పండి, ఎవరైనా ఒకరు రెస్పాండ్ అవ్వండి. ఎస్ మ్యామ్ కనిపిస్తుంది. ఓకే, మనం ఈ పీపీటీలో ఏం చెప్తున్నామంటే ఇంపార్టెంట్ స్ట్రిమ్ డిసీజెస్ ఇన్ ఇండియా. సో ఇండియాలో ఏ స్ట్రిమ్స్ డిసీజెస్ ఐడెంటిఫై చేశారు అనేది చూస్తాం. సో ఇంట్రొడక్షన్, వైరల్ డిసీజెస్ కోసం చెప్పుకుంటాం, బ్యాక్టీరియల్ డిసీజెస్ కోసం డిస్కస్ చేస్తాము, ఫంగల్ డిసీజెస్ డిస్కస్ చేస్తాము, ప్రోటోజోవన్ అండ్ పారాసైటిక్ ఇన్ఫెస్టేషన్ అండ్ నాన్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ కోసం కూడా ఈ క్లాస్ లో మనం ఈరోజు చూస్తాం. సో మనకి ఇది హోస్ట్ పాథోజన్ ఎన్వైరన్మెంట్ రిలేషన్షిప్ అంటామండి ఈ టేబుల్ ని. సో ఏం చేస్తారు అంటే ఒక డిసీజ్ రావాలి అంటే ఇది హోస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్ పాథోజన్ అంటే ఏదైతే ఇన్ఫెక్షన్ అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఫిష్ అవ్వచ్చు, ష్రింప్ అవ్వచ్చు, దాన్ని హోస్ట్ అంటాం. పాథోజన్ అంటే ఏదైతే బ్యాక్టీరియా, వైరస్, ఫంగల్ ఏదైనా అవ్వచ్చు. ఎన్వైరన్మెంట్ అంటే మన చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్. ఎప్పుడైతే ఈ 3 మెర్జ్ అవుతాయో, ఈ 3 కలిసే ప్లేస్ వస్తుంది కదా, అప్పుడు అంటే పాథోజన్ కి, హోస్ట్ కి, ఎన్వైరన్మెంట్ కి రిలేషన్ ఉన్నప్పుడు ఏమవుతుంది, డిసీజ్ అవుట్ బ్రేక్ అనేది జరుగుతుంది. సో దూరంగా ఉన్నప్పుడు ఏమవుదు, కానీ ఆ 3 సర్కిల్స్ కూడా దగ్గరకు వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే కల్చర్ లో డిసీజ్ వస్తుంది అన్నట్టు చెప్తాం. నెక్స్ట్ ఇంట్రడక్షన్ చూడండి. Culture shrimps suffer from various diseases due to the infectious and non-infectious causes. సో మనం డిసీజెస్ చెప్పుకున్నప్పుడు ఇన్ఫెక్షియస్ ఉంటాయి, నాన్ ఇన్ఫెక్షియస్ ఉంటాయి. ఇన్ఫెక్షియస్ లో వచ్చేసి ఏమేమి ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తాయి? బ్యాక్టీరియల్, ఫంగల్, పారాసైటిక్, హెల్మెంటిక్, వైరల్, ఇవన్నీ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే డిసీజెస్. నాన్ ఇన్ఫెక్షన్ డిసీజెస్ అంటే న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ తగ్గడం వల్ల, వైటమిన్స్ డెఫిషియన్సీ వల్ల, మనం తీసుకునే ఫీడ్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల వచ్చే డిసీజెస్ ని, ఎన్వైరన్మెంట్ లో ఉన్నటువంటి చేంజెస్ వల్ల, టెంపరేచర్ తగ్గిపోవడం వల్ల కానీ, పిహెచ్ రేజ్ అవడం వల్ల కానీ, ఎన్వైరన్మెంటల్ కండిషన్స్ వల్ల స్ట్రెస్ గురవడం వల్ల వచ్చే డిసీజెస్ ని నాన్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అంటాం. సో చూడండి, infectious diseases are caused by viruses, bacteria, fungi, and certain parasites. Non-infectious diseases are mainly caused by adverse environmental conditions, nutritional disorders, or genetic effects. అంటే జెనెటికల్ డిసార్డర్స్ వల్ల కూడా, అవి కూడా దేని అండర్లోకి వస్తున్నాయి? నాన్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ అండర్లోకి వస్తున్నాయి. నెక్స్ట్ చూడండి, ట్రీట్మెంట్ కెనాట్ బి క్యారీడ్ అవుట్ ఎఫెక్టివ్లీ వెన్ స్ట్రిమ్ డిసీజ్ అక్కర్ ఇన్ ఏ పాండ్. సో ట్రీట్మెంట్ అనేది ఒక పాండ్ లో స్ట్రింప్ డిసీజ్ అవుట్ బ్రేక్ అవుతే గనక మనం ట్రీట్మెంట్ అనేది ఎఫెక్టివ్ గా క్యారీ చేయలేము. నెక్స్ట్, ద బెస్ట్ వే టు గెట్ రిడ్ ఆఫ్ డిసీజెస్ ఈజ్ బై ప్రాక్టీసింగ్ గుడ్ ఫార్మ్ మేనేజ్మెంట్ ఆర్ ప్రివెన్షన్. సో వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ మనం ప్రతిదానికి చేయలేం కాబట్టి ముందుగానే రాకుండా ఉండేటట్టు చూసుకోవాలి. అదే బెస్ట్ మెజర్మెంట్ అంటే ప్రివెన్షన్ అంటాం అని తీసుకోవాలి అంటున్నారు. In this regard, information on various kinds of diseases and their prevention procedures are useful. సో మనం అవే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఇన్ఫెక్షియస్ డిసీజెస్ కోసం చూస్తున్నాం. ఇప్పుడు ఏంటి? ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఆర్ డ్యూ టు హాస్టిలిటీ ఆఫ్ బ్యాక్టీరియా, ఫంగై, వైరస్, ప్రోటోజోవన్స్, వీటి వల్ల వచ్చే డిసీజెస్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అంటున్నాం. సో అందులో ఫస్ట్ వైరల్ డిసీజెస్. సో వైరస్ వల్ల వచ్చే డిసీజెస్ చూద్దాం. మోనోడన్ బకోలో వైరస్ డిసీజ్, ఇది కూడా చాలా ట్రీట్మెంట్ అనేది మనకి ఉండదన్నమాట సరిగ్గా. చూడండి, ఇథియోలాజికల్ ఏజెంట్ అన్నా కాస్టివ్ ఏజెంట్ అన్నా ఒకటే. సో ఎంవిపి టైప్ ఆర్పిఎంఎస్ఎన్విపి ఇస్ ద టైప్ occluded మోనోడన్ బకోలో వైరస్ వల్ల వస్తుంది. క్లినికల్ సైన్స్ అంటే సిమ్టమ్స్ మనకి ఏమనిపిస్తాయి వాటికంటే? లెథర్జీ, లేజీగా, అనరెక్సియా అంటే యాక్టివ్ గా ఉండవు,
ఫుడ్ సరిగ్గా తీసుకో, డార్క్ కలరేషన్, బాడీ కలర్ డార్క్ అయిపోతుంది, రెడ్యూస్డ్ గ్రోత్ రేట్ అనేది ఇంక్రీజ్ అవ్వదు, ఇన్ఫెక్టెడ్ స్ట్రిమ్ సెల్ ఆఫెన్ అసోసియేటెడ్ విత్ ఫాలింగ్ ఆఫ్ గిల్స్ అనేవి కుళ్ళిపోతాయి. అపెండేజెస్ పైన ఏమవుతుంది, సీలియేట్స్ సచ్ యాజ్ సుతోమియం స్పీసెస్ అండ్ వర్టిసెలస్ స్పీసెస్, ఇవన్నీ సీలియేట్స్ అండి. ఇవి ఏం చేస్తాయంటే మొనోడన్ బకోలో వైరస్ వచ్చినప్పుడు గిల్స్ మీద ఇన్ఫెక్షన్ చూపిస్తాయి. ఎక్యూట్ ఇన్ఫెక్షన్ వచ్చేస్తే ఏమవుతుంది, ఎపిథీలియల్ సెల్స్ అనేవి హెపటోపాంక్రియాస్ నుంచి లాస్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, లేజీగా ఉంటాయి, ఫుడ్ సరిగ్గా తీసుకోవు, గ్రోత్ ఏమో రెడ్యూస్ అయిపోతూ ఉంటుంది, డార్క్ కలర్ లోకి బాడీ మారిపోతుంది, గిల్స్ అనేవి ఫౌలింగ్ కుళ్ళిపోతూ ఉంటాయి, అపెండేజెస్ కి ఏమో సీలియస్ ఇన్ఫెక్షన్ చూపిస్తాయి, జుతామియం అండ్ వర్టిసెలస్ స్పీసెస్ అనేవి గిల్స్ మీద ఇన్ఫెక్షన్ అనేవి చూపిస్తాయి. నెక్స్ట్, ట్రీట్మెంట్ ఆర్ ప్రివెన్షన్. సో జనరల్ గా ఈ మోనోడన్ బకోలో వైరస్ కి ట్రీట్మెంట్ అనేది లేదు, కాకపోతే కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు అంటారు. ఎలాగా? The prevention method for the MVP infection is possibly through avoidance by screening the PLs before stocking shrimp in the pond. అంటే మనం ఏం చేయాలి, పీసీఆర్ టెస్ట్ చేయాలి. ఏవైతే పిఎల్స్ పోస్ట్ లార్వేస్ ని కొని ఫార్మింగ్ కోసం మనం స్టాకింగ్ చేయాలనుకుంటున్నామో వాటిని స్టాక్ చేసినప్పుడు వాటిని మనం ఫార్మింగ్ చేసే ముందే వాటిని టెస్ట్ చేయించిన తర్వాత, సో ఈ వైరస్ ఏమీ లేదు అని మనం పీసీఆర్ టెస్ట్ చేయించుకుని డిసైడ్ అయిన తర్వాత మాత్రమే వీటిని స్టాకింగ్ చేయాలి. అదొక్క ప్రివెంటివ్ మెజర్ మాత్రమే మనం తీసుకోగలము, ట్రీట్మెంట్ అయితే లేదు. నెక్స్ట్, హెపటోపాంక్రియాటిక్ పార్వోలైక్ వైరస్, హెచ్పివి అంటాం. హెపటోపాంక్రియాటిక్ పార్వోలైక్ వైరస్, హెచ్పివి. సో ఏజెంట్, కాస్టివ్ ఏజెంట్ ఏంటి అని చూసినట్లయితే స్మాల్ పార్వోలైక్ వైరస్ ఎలా ఉంటుంది, స్మాల్ పార్వోలైక్ వైరస్ వల్ల వస్తుంది. దాని యొక్క డయామీటర్ వచ్చేసి 20 to 24 నానోమీటర్స్ ఉంటుంది డయామీటర్స్. నెక్స్ట్, క్లినికల్ సైన్స్ అంటే సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటుంది అంటే రెడ్యూస్డ్ ఫీడింగ్, పూర్ గ్రోత్ రేట్, బాడీ సర్ఫేస్ అండ్ గిల్ ఫౌలింగ్ విత్ సీలియేట్స్ అండ్ అకేషనల్ ఒపాసిటీ ఆఫ్ అబ్డామినల్ మజిల్స్. ఏమవుతుంది, ఫీడింగ్ సరిగ్గా తీసుకోవు, గ్రోత్ రేట్ అనేది తగ్గిపోతుంది, బాడీ సర్ఫేస్ పైన గిల్స్ పైన అంటే కుళ్ళిపోతా ఉంటుందంట. ఫౌలింగ్ అంటే కుళ్ళిపోవడం. సో గిల్స్ మళ్ళీ బాడీ కూడా ఏమవుతుంది, బాడీ అండ్ గిల్స్ సీరియస్ ఇన్ఫెక్షన్ అనేది కాజ్ అవుతుంది. సో మజిల్స్ అనేవి కూడా ఒపాక్ నేచర్ లాగా ఒపాక్ గా అయిపోతాయి. నెక్స్ట్, సివియర్ ఇన్ఫెక్షన్స్ మే ఇంక్లూడ్ ఏ వైటిష్ అండ్ ఎట్రోఫిడ్. పైన మనకి వైటిష్ గా, ఎట్రోఫీ అంటే అలా ఉండిపోతుంది అనమాట, బాడీ పట్ల మూమెంట్ అనేది చూపించదు. Hepatopancreas, anorexia, and reduced preening activity. Losses may be occurred due to the increased occurrence of surface and gill fouling organisms and secondary infection by the Vibrio species. అంటే once ఈ హెపటోపాంక్రియాటిక్ పార్వోలైక్ వైరస్ ఇన్ఫెక్షన్ చేసిన తర్వాత మనం చెప్పుకున్న గ్రోత్ రేట్, ఫీడింగ్, సర్ఫేస్ పైకి రావడం, సీరియస్ ఇన్ఫెక్షన్ అవడం వల్ల అది మళ్ళీ కూడా బ్యాక్టీరియా కూడా ఫేవరబుల్ కండిషన్ అయిపోతుంది. అంటే ఈ వైరస్ వల్లే కాకుండా ఈ రిమైనింగ్ ఈ సిమ్టమ్స్ ఎక్కువ అవ్వడం వల్ల విబ్రియో స్పీసెస్ లాంటి బ్యాక్టీరియా కూడా అగైన్ ఇన్ఫెక్షన్ కాజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్, ట్రీట్మెంట్. నో ట్రీట్మెంట్ అవైలబుల్ ఫర్ దిస్ హెచ్పివి ఇన్ఫెక్షన్. దీనికి ట్రీట్మెంట్ అంటూ అసలు లేనే లేదు. ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ మనం ఏం చేయొచ్చు అంటే ప్రజెంట్ అయితే ఎటువంటి ఎక్స్పెరిమెంట్స్ ఏమి జరగలేదు, కానీ స్క్రీనింగ్ అంటే పీసీఆర్ టెస్ట్ చేయించుకోవడం. స్క్రీనింగ్ టెస్ట్ అంటే అదండి, స్క్రీనింగ్ అంటే మామూలుగా స్క్రీన్ చేస్తాం, అలాగే మనం టెస్ట్ చేసిన తర్వాత తప్ప అప్పటి వరకు మనం వాటిని ఆ పిఎల్స్ ని మనం యూజ్ చేయకూడదు. నెక్స్ట్, ఎల్లో హెడ్ వైరస్ డిసీజ్. వినిపిస్తుందండి మీకు? ఎల్లో హెడ్ డిసీజ్ వినిపిస్తుందా? మాట్లాడండి అమ్మా. ఓకే, ఎల్లో హెడ్ డిసీజ్ చూడండి. సో ఎల్లో హెడ్ డిసీజ్ అంటే చూడండి, ఎల్లో హెడ్ వైరస్ ఈజ్ ఏ సింగిల్ స్ట్రాండ్ RNA రాడ్ షేప్డ్ ఎన్వలప్డ్ వైరస్ విత్ 2 రౌండెడ్ ఎండ్స్. ఈ వైరస్ ఎలా ఉంటుందంట,
సింగిల్ స్టాండ్ RRNA ఉంటుంది, రాడ్ షేప్ లో ఉంటుంది అండ్ 2 రౌండెడ్ ఎండ్స్ అనేవి ఈ ఎల్లో హెడ్ వైరస్ కి ఉంటాయి. నెక్స్ట్ చూడండి, ఫస్ట్ ఎథియోలాజికల్ ఏజెంట్ అంటే ఏంటి? వైరస్, ఎల్లో హెడ్ వైరస్. ద ఎఫెక్టెడ్ స్ట్రిమ్ షోస్ ఏ మార్క్డ్ రిడక్షన్ ఇన్ ఫుడ్ కన్జంప్షన్. అంటే ఫుడ్ అనేది సరిగ్గా తీసుకోవద్దు, తెలియకుండా సడన్ గా మనం ఎంత ఫుడ్ వేసినా తీసుకోకపోతే మనం డౌట్ వస్తుంది కదా. సో ఆ విధంగా ఫుడ్ కన్జంప్షన్ అనేది చాలా ఎక్కువగా తగ్గించేస్తుంది అనమాట. నెక్స్ట్, flowing this, a few moribund shrimp will appear swimming slowly near the surface of the pond dike and remain motionless. ఏమవుతాయంట? ఫీడింగ్ స్టాప్ కన్జ్యూమింగ్ తగ్గిపోవడమే కాకుండా స్ట్రిమ్స్ అనేవి స్విమ్మింగ్ వాటర్ సర్ఫేస్ పైకి దగ్గరగా వచ్చేస్తాయి. తర్వాత సర్ఫేస్ పైన ఉండిపోతే వాటి యొక్క మూమెంట్ అనేది మనకి కనిపించదు. సో మూమెంట్ అనేవి చూపించవు డైక్ అంటే పాండ్ గట్టి దగ్గరకు వచ్చినప్పుడు. అంత లెథర్జిక్ అంత లేజీగా అయిపోతాయి. నెక్స్ట్, క్లినికల్ సైన్స్ చూస్తే గనక ద యానిమల్స్ హ్యావ్ పేల్ బాడీస్. బాడీ అంతా కూడా పేల్ కలర్ లోకి మారిపోతుంది. సెఫ్లోథొరాక్స్ అనేది మొత్తం స్వెలన్ అంటే ఉబ్బిపోతుంది. లైట్ ఎల్లో టు yellowish. సెఫ్లోథొరాక్స్ తెలుసు కదా, హెడ్ రీజియన్, థొరాక్స్ రీజియన్ కలిపి సెఫ్లోథొరాక్స్ అంటాం. సో ఆ రీజియన్ ఎల్లో కలర్ లోకి మారిపోతుంది. అండ్ హెపటో ప్యాంక్రియాస్ గిల్స్ కూడా ఏమవుతాయి? అవి కూడా ఎల్లో కలర్ లోకి చేంజ్ అయిపోతాయి. సో దీని వల్ల ఏమవుతుందంటే మోర్టాలిటీ రేట్ అనేది ఎక్కువ. వన్స్ ఇది వైరస్ ఇన్ఫెక్షన్ కాజ్ చేసి ఎక్కువగా శ్రమించడం జరుగుతుంది. ఓకే, 100% ఆఫ్ ఎఫెక్టెడ్ పాపులేషన్స్ విత్ 3 to 5 days ఫ్రమ్ ది ఆన్సెట్ ఆఫ్ డిసీజ్. వన్స్ ఈ డిసీజ్ వచ్చింది అంటే అక్కడ క్రౌడ్ గా మనకి ఓవర్ స్టాకింగ్ చేసాము అంటే ఖచ్చితంగా 3 to 5 days లో ఆల్ స్ట్రిమ్స్ అనేవి డెడ్ అయిపోతాయి. సో అంత సివియర్ ఇన్ఫెక్షన్, అంత సివియారిటీ ఉంటుంది ఈ ఎల్లో హెడ్ వైరస్ అనేది. నెక్స్ట్, ట్రీట్మెంట్. దీనికి కూడా వైరల్ డిసీజెస్ కి మోస్ట్ ట్రీట్మెంట్స్ అనేవి ఉండవండి. అది ఒకటి బల్క్ గుర్తుపెట్టుకోండి. వైరల్ డిసీజెస్ కి మనకి ట్రీట్మెంట్ అనేది ఉండదు. నో ట్రీట్మెంట్ ఈస్ అవైలబుల్ ఫర్ YHV ఇన్ఫెక్షన్. నెక్స్ట్ చూడండి, ప్రివెన్షన్ అండ్ కంట్రోల్. ద రియలబుల్ మెథడ్ టు prevent the occurrence of YHD is possible through avoidance. ఏం అవాయిడ్ చేయాలంట? కేర్ఫుల్ సెలెక్షన్ ఆఫ్ పోస్ట్ లార్వే. సో పోస్ట్ లార్వేని సెలెక్ట్ చేసుకున్నప్పుడు స్క్రీనింగ్ చేయాలి. PCR టెస్ట్ చేసి కానీ వైరస్ ఏవి ఇన్ఫెక్షన్ లేవు అని టెస్టింగ్ చేసుకున్నాక మాత్రమే మనం పోస్ట్ లార్వేస్ ని కల్చర్స్ లోకి తీసుకోవాలి. రిడక్షన్ ఆర్ ఎలిమినేషన్ ఆఫ్ హారిజంటల్ ట్రాన్స్మిషన్. సో వీటి వల్ల ఎటువంటి అంటే వీటి నుంచి ఇంకొక వాటికి స్ప్రెడ్ అవ్వకుండా, మనం ట్రాన్స్మిషన్ అవ్వకుండా వేటి క్యారియర్స్ లైక్ ఎక్విప్మెంట్స్ యూజ్ చేస్తాము, వాటి వల్ల కూడా వేరే వాటికి ట్రాన్స్మిట్ అవ్వకుండా చూసుకోవాలి. డిస్ఇన్ఫెక్షన్ ఆఫ్ కంటామినేటెడ్ పాండ్స్ ఆర్ ఎక్విప్మెంట్ విత్ 30 ppm క్లోరిన్. అంటే ఏవైతే మనం కల్చర్ లో యూజ్ చేస్తామో ఆ పాండ్స్ ని కానీ ఎక్విప్మెంట్స్ కానీ క్లోరిన్ ని 30 ppm 30 parts per million లాగా తీసుకొని డిస్ఇన్ఫెక్ట్ చేసుకోవాలి. ప్రొవైడింగ్ స్ట్రింప్ విత్ గుడ్ వాటర్ క్వాలిటీ అండ్ ప్రాపర్ న్యూట్రిషన్. మెయిన్ వాటర్ క్వాలిటీ బాగా మెయింటైన్ చేయాలి. వాటి యొక్క ఫుడ్ న్యూట్రిషన్ అంటే ఫుడ్ లో అన్ని న్యూట్రిటివ్ వాల్యూస్ అన్ని కూడా వాటి యొక్క బాడీకి అందేలాగా చూడాలి. నెక్స్ట్ చూడండి, ఇన్ఫెక్షియస్ హెపటోపాంక్రియాస్ అండ్ లింఫాయిడ్ ఆర్గాన్ నిక్రోసిస్. ఇన్ఫెక్షియస్ హెపటోపాంక్రియాస్ అండ్ లింఫాయిడ్ ఆర్గాన్ నిక్రోసిస్. దీన్నే IHLN డిసీజ్ అంటాం. ఏమంటాం? IHLN డిసీజ్ అంటాము. సో ఇథియోలాజికల్ ఏజెంట్ ఆర్ కాజిటివ్ ఏజెంట్ ఆర్ కాజింగ్ ఆర్గానిజం అనొచ్చు మనం. ఏంటి? ద ప్రైమరీ కాజ్ ఆఫ్ ద డిసీజ్ ఈజ్ అట్రిబ్యూటెడ్ టు వైరల్ ఇథియాలజీ. సో ఏదైనా వన్స్ ఏదైనా వైరస్ అనేది ఇన్ఫెక్షన్ కాజ్ చేయొచ్చు. ఒక్క వైరస్ వల్ల రావచ్చు, లేదా నెంబర్ ఆఫ్ వైరసెస్ వల్ల కూడా రావచ్చు. క్లినికల్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏంటి? లైట్ పింకిష్ టు yellowish discoloration of the cephalothorax region. Head and thorax commonly called as cephalothorax. ఈ సెఫ్లోథొరాక్స్ ఎలా మారిపోతుందంటే లైట్ పింకిష్ కలర్ నుంచి yellowish కలర్ లోకి డిస్కలరేషన్ కలర్ అనేది మారిపోతుంది. ఆఫెన్ ఫౌలింగ్ బై సీలియేట్ ప్రోటోజోవన్ జూథోమియం. ఏమవుతుంది? సీలియేట్స్ అనేవి ప్రోటోజోవన్ సీలియేట్స్ అనేవి బాడీ పైన రావడం వల్ల ఎక్కడైతే ఈ సీలియేట్స్ ఎఫెక్ట్ చూపిస్తాయో ఇన్ఫెక్షన్ కాజ్ చేసి అక్కడ అంతా ఫౌల్ కుళ్ళిపోవడం జరుగుతుంది.
బ్లాకెండ్ అండ్ నిక్రోటిక్ హెప్రోపాంక్రియాస్. బ్లాక్ అయిపోతుంది. హెప్రోపాంక్రియాస్ అనేటువంటిది ఏమవుతుంది, బ్లాక్ కలర్ లోకి చేంజ్ అయిపోతుంది. సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అంటే ఈ వైరల్ ఇన్ఫెక్షన్ అయిన తర్వాత ఈ కండిషన్స్ లో ఉన్నప్పుడు సెకండరీ మళ్ళీ రెండోసారి కానీ సెకండ్ టైం బ్యాక్టీరియా కూడా ఇన్ఫెక్షన్ చేసే బ్యాక్టీరియా కూడా మళ్ళీ వాటిపైన ప్రభావం చూపించే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ట్రీట్మెంట్. నో ట్రీట్మెంట్ ఈస్ అవైలబుల్ ఫర్ దిస్ infectious hepatopancreas lymphoid organ necrosis. Prevention and control methods చూడండి. Keep the physicochemical condition of pond environment within a acceptable level. So always we should maintain physicochemical conditions and proper pond management to avoid bacterial and viral pathogen entering from outside. So ఏ ఎక్విప్మెంట్స్ యూజ్ చేస్తే డిస్ఇన్ఫెక్ట్ చేసిన ఎక్విప్మెంట్స్ యూజ్ చేయడం వల్ల ట్రాన్స్మిషన్ అనేది వైరల్ ట్రాన్స్మిషన్ అనేది జరగకుండా ఉంటుంది. సో ఆ విధంగా ప్రివెంటివ్ మెజర్స్ అనేవి మనం తీసుకోవాలి. లాస్ట్ డిసీజ్ వైరల్ డిసీజెస్ లో లాస్ట్ డిసీజ్ వైట్ స్పాట్ డిసీజ్. వైట్ స్పాట్ డిసీజ్ కాజిటివ్ ఏజెంట్ చూసినట్లయితే ద డిసీజ్ ఈజ్ కాజ్డ్ బై డబుల్ స్ట్రాండ్ DNA వైరస్, సిస్టమిక్ ఎక్టోడర్మల్ అండ్ మీసోడర్మల్ బకోలోవైరస్. చూసారా, సిస్టమిక్ ఎక్టోడర్మల్ అండ్ మీసోడర్మల్ బకోలోవైరస్. This is also called as SCMBV. Clinical signs or symptoms. Clinically affected shrimp were first seen to swim to the water surface and congregate at the pond dikes. ఏమవుతుందంటాం, పాండ్ డైక్స్ దగ్గరికి స్ట్రిమ్స్ అనేవి వచ్చేసి సర్ఫేస్ దగ్గర ఉండిపోతాయి. టిపికల్ క్లినికల్ సైన్స్ ఇంక్లూడ్ వైట్ స్పాట్స్ ఆర్ ప్యాచెస్. బాడీ పైన వైట్ స్పాట్స్ కానీ ప్యాచెస్ కానీ వచ్చేస్తాయి. అవి ఎంత డయామీటర్ లో ప్యాచెస్ పడతాయి, 1 to 2 mm ఇన్ డయామీటర్ ప్యాచెస్ అంత డయామీటర్స్ లో పడతాయి. ఆన్ ద ఇన్సైడ్ ఆఫ్ ది షెల్ అండ్ క్యారాపేస్, అంటే షెల్ అండ్ క్యారాపేస్ లోపల ఏమవుతుంది అంటే రెడ్డిష్ డిస్కలరేషన్ అవుతుంది, రెడ్డిష్ కలర్ లోకి మారిపోతుంది. సో ఈ సిస్టమిక్ ఎక్టోడర్మల్ అండ్ మీసోడర్మల్ బకోలోవైరస్ అనేది ఎపిజూటిక్స్ 5 to 10 days డ్యూరేషన్ లో మోర్టాలిటీ రేట్ ఫ్రమ్ 40% to 100%. అంటే వన్స్ డిసీజ్ వచ్చింది అంటే మనం సరిగ్గా వెంటనే దాని ప్రికాషన్స్ తీసుకోకపోతే మనకి 10 days లో టోటల్ కల్చర్ కొలాప్స్ అయిపోతుంది. సో 40 to 100% మోర్టాలిటీ రేట్ అనేది ఎక్కువగా చూపిస్తుంది. సో దీనికి కూడా ట్రీట్మెంట్ అనేటువంటిది లేదు. దేర్ ఇస్ నో ట్రీట్మెంట్ ఫర్ వైట్ స్పాట్ డిసీజ్ ఆల్సో. డయాగ్నోసిస్ ప్రొసీజర్. సో ఎలా డయాగ్నోసిస్ చేస్తాం, పీసీఆర్ టెక్నిక్స్ ని యూజ్ చేస్తాం, పిఎల్స్ కి స్క్రీనింగ్ చేస్తాము, లేదంటే ఏదైనా టిష్యూని తీసుకొని హిస్టోపాథలాజికల్ మైక్రోస్కోప్స్ కి అండర్ కింద చూస్తాము, ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ కింద అబ్జర్వ్ చేయడం, అవన్నీ పీసీఆర్ టెక్నిక్స్ పీసీఆర్ టెస్టింగ్ అంతా చేసిన తర్వాతనే మనం వాటిని కల్చర్ సిస్టమ్ లోకి పాండ్స్ లోకి అలౌ చేయాలి. నెక్స్ట్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్. ఏం చేయాలి చూడండి, పాండ్ మేనేజ్మెంట్ ప్రాపర్ గా చూసుకోవాలి అంటున్నారు. ఫీడింగ్ అనేది ఎక్కువ న్యూట్రిటివ్ మెటీరియల్ తో కూడుకున్న ఫీడింగ్ ఇవ్వాలి. వాటర్ ని మెయింటైన్ చేసుకోవాలి. పిఎల్స్ ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు పీసీఆర్ టెస్ట్ క్వాలిఫై అయిన పిఎల్స్ ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. కంటామినేషన్ డిస్ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా రెగ్యులర్ గా చేస్తూ ఉండాలి ఎక్విప్మెంట్స్ యూజ్ చేసిన. సో ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది ఏంటి, వైరల్ డిసీజెస్. సో స్ట్రిమ్స్ లో మనం వైరల్ డిసీజెస్ అనేవి చెప్పుకున్నాం, అందులో ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అనేవి చెప్పుకున్నాము. సో మీకు అర్థమైందండి క్లాస్? అర్థమైందా? క్లాస్ అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? రెస్పాండ్ అవ్వండి ఒకసారి. రెస్పాండ్ అవ్వండి అమ్మా. ఓకే, అర్థమైంది కదా? డౌట్స్ ఏం లేవు కదా మీకు ఇంకా? అర్థమైంది. ఓకే, ఇది నేను మీకు నోట్స్ షేర్ చేస్తాను గూగుల్ క్లాస్ రూమ్ లో. ఓకేనా? ఓకే మ్యామ్.